వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలోని స్పెషల్ మునక్కాయ నిల్వ పచ్చడి. ఈ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే అంతే, ఎంతో టేస్టీగా అన్నం మొత్తం తినేయచ్చు. ఈ రెసిపీ నేను చాలా డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. అసలు పచ్చళ్ళు చేయడం రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మునక్కాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆ తర్వాత మునక్కాయల్ని ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ మొత్తం కూడా 1/2 కిలో వరకు ఉన్నాయి. ఈ మునక్కాయ ముక్కల్ని తడిగుడ్డతో తుడుచుకొని 1 గంట సేపు ఆరబెట్టండి. పచ్చడి కోసం కాబట్టి మునక్కాయల పైన తోలును తీయకుండా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వేరొక బౌల్లో ఒక 200 గ్రాముల వరకు చింతపండును తీసుకొని అందులోకి వేడి నీళ్లు పోసి ఆ చింతపండును నానబెట్టండి. వేడి నీళ్లు పోయడం వల్ల పచ్చడి బూజు రాకుండా ఉంటుంది. ఒక 1/2 గంట సేపు చింతపండు నానబెట్టిన తర్వాత ఆ చింతపండును జల్లెల్లోకి తీసుకొని అందులో వాటర్ పోయకుండా రుద్దుతూ చింతపండు రసాన్ని చిక్కగా తీసుకోండి. అందులో వాటర్ పోయకుండా వచ్చినంత వరకు చింతపండు రసాన్ని తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చింతపండు రసాన్ని ఇంత చిక్కగా తీసుకోవాలి. అదే విధంగా మరొకసారి చింతపండు రసాన్ని తీసుకొని చివరిగా మిగిలిపోయిన చింతపండుని పడేయకుండా వేరే రెసిపీస్ కానీ సాంబార్లో కానీ వాడుకోవచ్చు. ఆ తర్వాత తీసుకునే చింతపండుని పొయ్యి మీద పెట్టుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల శనగ నూనె వేసి చింతపండుని ఉడకబెట్టుకోండి. మీ దగ్గర శనగ నూనె ఉంటే శనగ నూనె వేసుకోండి, లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా కూడా వాడుకోవచ్చు. ఈ చింతపండు రసం అంతా కూడా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చింతపండు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కళాయిలో 1/2 కిలో వరకు శనగ నూనె తీసుకొని ఆ నూనె బాగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయల ముక్కల్ని అందులో వేయండి. ఈ మునక్కాయ ముక్కలన్నీ నూనెలో వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి, లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మునక్కాయ ముక్కలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మునక్కాయ ముక్కల్ని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగ పప్పును వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా గంటితో తిప్పుకుంటూ పచ్చిశనగ పప్పు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా పచ్చిశనగ పప్పు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి 4 ఎండుమిరపకాయలు 2 రెబ్బల కరివేపాకును వేసి ఫ్రై చేయండి. కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక 2 పాయల వెల్లుల్లి రెబ్బలను వేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక డేషాలకి 200 గ్రాముల కారాన్ని తీసుకోండి. అలాగే ఒక 200 గ్రాముల కల్లుప్పుని తీసుకొని ఆ కల్లుప్పులోని చెమ్మ పోయేంత వరకు ఆరబెట్టుకొని ఆ కల్లుప్పుని గ్రైండ్ చేసుకొని వేయండి. మరియు ఒక 200 గ్రాముల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, వాటి రెండింటిని బాగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని వేయండి. ఆవు పొడి వేసిన తర్వాత 1 గంట తీసుకొని ఈ కారం, ఆవు పొడి, ఉప్పు మొత్తం కలిసేంత వరకు తిప్పండి. గంటకి ఏమాత్రం తడి ఉండకుండా చూసుకోండి, తడి తగిలితే బూజు వచ్చేస్తుంది. ఇలా మొత్తం గంటతో కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని అందులో వేసి బాగా కలపండి. మునక్కాయలు వేసిన తర్వాత ఈ కారం, ఉప్పుల ఆవపిండి మునక్కాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలపండి. ఈ ముక్కలకి కారం బాగా పట్టించిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఈ చింతపండు మొత్తాన్ని వేయండి. చింతపండు వేసిన తర్వాత ఈ చింతపండు కూడా మునక్కాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు గంటితో తిప్పుకుంటూ కలపండి. ఇలా కలిపిన తర్వాత ఈ తాలింపు చల్లారితే ఆ తాలింపుని అందులో వేయండి. తాలింపు వేసిన తర్వాత గంటితో మొత్తం బాగా కలపండి. పచ్చడిలోకి శనగ నూనె చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. పచ్చడిలోకి ఉప్పు కానీ నూనె కానీ కరెక్ట్గా లేకపోతే వెంటనే బూజు వచ్చేస్తుంది, పచ్చడి నిల్వ ఉండదు. ఈ పచ్చడిని ఒక బాక్స్లో కానీ ఒక జాడీలో కానీ తీసుకొని గాలి తగలకుండా మూత పెట్టేసుకొని తడి తగలకుండా 3 రోజుల పాటు నిల్వ ఉంచండి. ఇప్పుడు నూనె తక్కువైనట్టు కనిపించినా కూడా 3 రోజుల తర్వాత పైకి తేలుతుంది. అలా తేలకపోతే ఇంకొంచెం నూనెని కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఈ మునక్కాయ పచ్చడిని చేసుకోవచ్చు. చూడండి, 3 రోజుల తర్వాత పచ్చడి ఊరి ఎంత టేస్టీగా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ మునక్కాయ పచ్చడిని ఎంతో టేస్టీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.